హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి. ఎందుకంటే నా 615 మంది సబ్స్క్రైబర్స్ కాబట్టి మీ అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే పాలకూర పప్పు అండ్ బెండకాయ ఫ్రై. మా మమ్మ స్టైల్లో పాలకూర పప్పు అయితే అత్తరు కూడా వస్తారు. టేస్ట్ అయితే ఏం వేరు, బట్ టేస్ట్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఇంకా నేనైతే పెసరపప్పు తినకూడదు కాబట్టి కందిపప్పు అయితే వండారు. ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, బట్ అది లేదు కాబట్టి మామూలు కందిపప్పు అయితే వండేశారు. ఇంకా పాలకూర పప్పు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా సూపర్గా కట్టనైతే కోసేసుకొని 3-4 టైమ్స్ కడిగేసుకొని ఇంకా పప్పులో వేసేసుకుంటామే. మీకు ప్రాసెస్ మొత్తం దీంట్లో చూపించేశాను. ఇంకా చాలా రోజుల తర్వాత నేను వీడియో తీసాను. ప్లీజ్ ఒకసారి ఫుల్ వీడియో చూడండి. అసలు నేను యూట్యూబ్ కనీసం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో లేదో తెలియదు. షార్ట్ల మటుకి బాగా వెళ్తాయి, కానీ సగం వెళ్ళి ఒక 2K 3K దాకా వెళ్ళి ఆగిపోతాయి. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, కానీ దీని మాట పట్టుకుని నేను అస్సలు వదలట్లేదు. కాకపోతే ఎందుకు చేస్తున్నానంటే నేను బయటికి వెళ్ళలేక, బట్ దీంట్లో ఏమైనా ఇన్కమింగ్ వస్తే నా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని ఒక ఆశ, అంతే, అంతకుమించి ఏం లేదు. దేవుని కోరుకునేది అదొకటి. నా యూట్యూబ్ శాలరీ వస్తే మటుకి నేను షిరిడీ కానీ పెద్దరప్తి కానీ వెళ్దామని ఆశ. దేవుడు ఏం చేస్తాడో మటు తెలీదు. ఇంకా కందిపప్పు కూడా కడిగేస్తారు. చాలామంది కందిపప్పు నానబెట్టుకుంటారు, మేమైతే నానబెట్టుకోము. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇలాగే వండుద్ది. ఒక్కొక్కసారి మా నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోవచ్చు. మేము ఎప్పుడు అలా చేయలేదు, బట్ మీరు కూడా నచ్చితే అలా ట్రై చేయండి. నానబెడితే బాగుంటుందంట. ఇంకా మేమైతే ఇలాగే వండుతాము. ఇంకా చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, బట్ పప్పు అయితే టేస్ట్ బాగుంది. ఖాళీ కూడా అయిపోయింది. ఇంకా నైట్కి కొంచెం ఉంది అంతే. ఇంకా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ తింటాను, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ రావాలంటే మన వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలి. ఇప్పుడు ఫీడింగ్ టైంలో మేము పచ్చిమిర్చి కూడా తక్కువ వేస్తారు, ఎందుకంటే నేను తింటాను కాబట్టి. కారం నేను తినలేకపోతున్నాను. ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అసలు కారం తింటే చప్పగా ఉందంతా. ఏంటి ఆ ఫుడ్ వేరే కదా ఇప్పుడు. ఇంకా 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మీకు 3 విజిల్స్ కావాలంటే 3 విజిల్స్. మేమైతే 2 పెట్టుకుంటాము. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నా యూట్యూబ్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. అసలు ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఎప్పుడు మోనిటైజేషన్ అవుతుందో, కనీసం కోత కాకపోయినా కోత సాయం మొత్తమరా అని అనుకుంటే ఒక్క రూపాయి కూడా రావట్లేదు. ఒక్క వీడియో కూడా సక్సెస్ అవ్వట్లేదు. వెళ్తే 2K 3K 4K వెళ్తుంది. మహా అయితే ఒక్కో వీడియో 6K వెళ్ళింది. వెళ్తే బాగానే వెళ్తుంది, అయితే మొత్తానికి ఆగిపోద్ది. కొన్ని నా మిస్టేక్స్ ఉన్నాయి. నేను వీడియోస్ కంటిన్యూగా చేయట్లేదు డెలివరీ వల్ల. ఇంకా ఎవరికైతే బ్రెస్ట్ మిల్క్ తక్కువ ఉంటే వాళ్ళైతే వెల్లుల్లిపాయ అయితే బాగా తినండి. మన దేంట్లో తిన్నా వెల్లుల్లిపాయ ఎక్కువ తింటే మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది బాగా వస్తాయి. ఇంకా వాటర్ ఎక్కువ తాగితే, తర్వాత ఏంటంటే మా 2 పిల్లలకి కూడా నాకు బాగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ మీకు నచ్చితే. ఇంకా మా అమ్మ అయితే కారం అన్నీ చాలా తక్కువ లైట్గా, ఇంకా ఏదో వేసామన్న పేరుకైతే వేసింది అంతే. ఇంకా ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకైతే చెప్పండి. ఇంకా మా తాతయ్యగా నీ వీడియో చెప్తే మా అమ్మకి అయిపోద్ది, ఎందుకంటే చింతపండు అసలు తింటే మా తాతయ్య. బట్ చింతపండు లేకపోతే పప్పు అసలు తినలేము కదా. చింతపండు ఉంటేనే పప్పు తినగాను. ఇంకేంటంటే చింతపండు పులుసు అయితే వేయాలి కంపల్సరీ, లేదంటే చప్పగా ఉంటుంది. మామూలుగానే చప్పగా ఉంటుంది. ఇంకా చింతపండు వేయకపోతే అస్సలు బాగోదు. ఇంకా ఈ వీడియోలో చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నేనైతే చెప్తున్నాను కదా, ప్రతి వీడియోలో ఒకటే చెప్తాను. నేను ఎందుకు కష్టపడుతున్నానంటే, ప్రతి వాళ్ళు అంటారు ఏ వీడియో పెడితే ఆ వీడియో పెట్టేస్తావు, ఏ వీడియో పెడితే అలా పెట్టేస్తావు ఏంటి అని. ఏదో వీడియో ఎక్కడో చోట సక్సెస్ అవుతారని ఒక ఆశ. ఇప్పుడు కొంచెం మనీ ఎర్న్ చేసుకుంటే మన లైఫ్ మనం సెటిల్ చేసుకోవచ్చు, మన పిల్లల్ని మనం బాగా చూసుకోవచ్చు. మనమే కదా చాలామంది చేస్తున్నారు. అంతే, మన కంటెంట్ కొన్ని మంచి వీడియోస్ పెట్టినా, ఇందాక ఈ వీడియో నేను ఒకసారి ట్రయల్ చేసి పెట్టాను, ఒక్క వ్యూ కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అది డిలీట్ చేసి మళ్ళీ ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ పెడుతున్నాను. ఇంకా ఈసారి అవుతుంది లేదు ఇంకంతే. ఇంకా అమ్మమ్మ అయితే బెండకాయ ఎప్పుడైతే చేశారు. మా అమ్మమ్మ బెండకాయ ఎప్పుడు చేస్తే మాటికి ఒక ట్రిక్ ఉంటుంది దీంట్లో, చాలా బాగుంటుంది. బెండకాయ అయితే పొడిగా వస్తుంది మా అమ్మమ్మ చేస్తే మటుకి. నల్లటి ముగ్గురు పెట్టుకోవాలండి ఫస్ట్. మాది ఎప్పుడో నల్లటి ముగ్గురు, ఇది మటుకు వదలలేకపోతున్నాను. దీంట్లోనే ఉంటుందని టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా కొత్త ముగ్గురు ఉన్నా కూడా ఇదే వేస్తాను ఎక్కువ.
మినపప్పు సాయం జీలకర్ర ఎక్కువ వేస్తే మా మనవరాలకి ఇష్టం ఉండదు. టాబ్లెట్లు వాడవండి. అది రక్తం పరిస్థితి రాత్రి వెల్లుల్లిపాయ రాత్రి వేసుకున్నా వేసుకుంటాను అన్నా కానీ వేసుకోవాలి, లేకపోయావు. ఇంకేటం చూపించలేదు కదా. చూపించా తీసాను వీడియో. సో మా మమ్మీ కూడా నా డెలివరీ అయ్యాక చాలా అంటే చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా ఇవన్నీ మా అమ్మ చూడాలి, ఏం చేస్తాం, టైం బ్యాట్ అంతే. కొన్ని చెప్పుకోలేము, కొన్ని చూపించలేము అన్నట్టు ఉంటుంది. ఇంకా అన్నీ మా మమ్మీ చేస్తుంది. ఆవిడకి ఇంకా రెస్ట్ ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఆవిడ లైఫ్ అంతా మా కోసం సాక్రిఫైస్ చేసింది. ఆవిడంటూ లేకపోతే నేను మా తమ్ముడు అంటూ లేదు. ఇంకా తాలింపులు చూసారా, బెండకాయపుల్లో అయితే నా కోసం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసేసింది. ఎక్కువ తింటేనే మనకు బ్రెస్ట్ మిల్క్ బాగా పడుతుంది. ఇదైతే మర్చిపోద్ది ఎవరు మదర్స్ కూడా, ఎందుకంటే మనకు బ్రెస్ట్ మిల్క్ రావాలంటే ఎక్కువ వెల్లుల్లిపాయ తినాలి కంపల్సరీ. బాగా యూజ్ అవుద్ది ఈ టిప్ అయితే. ఇంకా కరివేపాకు అన్నీ కామనే కదా, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అంతే. ఇంకా నా యూట్యూబ్ సక్సెస్ అయితే మటుకి నేను ఫస్ట్ షిరిడి వెళ్ళాలి నా డ్రీమ్. అది ఇది నా డ్రీమ్. మరి ఏమవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ దేవుడి దయ వల్ల ఒక్క వీడియో మీకు ఒప్పుకుంటే ఈ వీడియో ఫుల్ వరకు అయినా చూడండి. నా వాచ్ టైం అయితే చాలు. కనీసం మరి ఆడు ఛానల్ తీసుకుంటారో లేడో కూడా నాకు తెలియదు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమో, కానీ చూడాలి ఈసారి. ఇంక ఇదే లాస్ట్ ట్రై, ఇంకా దీని జోలికి కూడా రాను, యూట్యూబ్ జోలికి. చూద్దాం గాయస్ ఏమవుతుందో. ఇంకా బెండకాయ ఎప్పుడులో ఉప్పు పసుపు ఆల్మోస్ట్ తాలింపులు చూసారు కదా, మేమైతే ఎక్కువ తాలింపులు వేసుకోము. మీకు నచ్చితే మటుకు కంపల్సరీ తాలింపులు వేసుకోండి, మేమైతే వేసుకోమంతే. చాలామంది వేసుకుంటేనే బాగుంటాయి. మా తాతయ్య తినరు, నేను తినరు, నా అమ్మ అసలు వేయరు. యాక్చువల్గా మా తమ్ముడు తింటాడు, బట్ ఏంటంటే మేము వేసుకోం కదా, సో వాడికి కూడా వేయము. మా బుడ్డడికి అయితే బెండకాయ ఇప్పుడు చాలా ఫేవరెట్ డిష్. వాడే మిస్ అయ్యాడు, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళాడు. వాడికి బెండకాయ ఎప్పుడు అంటే చాలా ఇష్టం. బెండకాయ పులుసు, బెండకాయ ఎప్పుడు, బెండకాయతో ఏ కర్రీ చేసినా తింటాడు, బట్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ తింటాడు అంతే. ఇంకా మా బుడ్డదైతే కొంచెం ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది, కఫమత్ తగ్గింది. ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ అంతా వర్షం మబ్బు సో అలా ఉంది కదా. చూసారు మా అమ్మమ్మ అయితే నన్ను వీడియో తీకు, నా దగ్గర బొట్టు లేదు నా ఫేస్కి అని చెప్పేసి చెప్తుంది. అలా ఏం లేదు, నేను సైన్ చేస్తున్నాను అని చెప్పేసి అన్న. ఇంకా అమ్మమ్మ అయితే ఎప్పుడైతే ఎంత ఒక 15 మినిట్స్, ఇప్పుడు ఇది 10 మినిట్స్ అలా దాటింది. బాగానే అయిపోయింది వంట కూడా మాకు. అన్నీ ఈరోజు ఫాస్ట్గా అయిపోయింది పనులన్నీ. ఇంకా దీంట్లో ఒక సీక్రెట్ టిప్ చెప్పాను కదా, ఒకసారి అయితే చూడండి. ఇది అంతా మేగడ పెరిగేస్తే చిగురు ఉండదు. పెరుగు అయితే మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే కంపల్సరీ వేస్తాము, నేనే వేస్తాను, అమ్మమ్మ వేస్తాను. ఎందుకంటే బెండకాయలు పెరుగు వేస్తే జిగురు అనేది రాదంట, నాకు మా అమ్మమ్మ చెప్పారు. మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది ఫుల్ వీడియోనే పెడతాను, కుదిరితే షార్ట్ వీడియో పెడతాను, దాంట్లో కూడా మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇంకా దీంట్లో కళ్ళుప్పు, కొంచెం ఉప్పు తక్కువైందని మళ్ళీ వేసింది మా అమ్మమ్మ, బట్ మా అమ్మమ్మ కరెక్ట్గానే వేస్తుంది. నాకేంటి ఈ మధ్య నొప్పులు కారాలు ఏం సరిపోవట్లేదు అని చెప్పగానే తింటున్నాను. నేను మా బేబీ కోసం ఇంకొక 3 months చేసామంటే అయిపోద్ది. టేస్ట్ చూడమంది చూసాను, బట్ నేను పప్పు ఎక్కువ వేసుకోలేదు, లైట్గా వేసుకొని తిన్నాను అంతే. ఇంక ఈ వీడియో అయితే చూసారు కదా. ఎల్లుల్లిపాయలు చూసా నాకు కొంచెం దంచేస్తుంది, మా అమ్మ ఎక్కువ వేస్తుంది. నాకు చాలా ఇష్టం ఎల్లుల్లిపాయలు అంటే. అది కూడా పప్పులో ఫ్రైలో అయితేనే తింటాను. ఇంకా ఇదైతే తాలింపు పెట్టేసింది. నేనైతే నెయ్యి ఏమన్నాను, బట్ తర్వాత ఆలోచించాం, నెయ్యి అయితే చప్పదనం వచ్చేస్తుందేమో. కానీ చాలామంది అంటారు నెయ్యి వేస్తే మనకు టేస్టీగా ఉంటుందేమో అని చెప్పేసి. ఏమో నాకు నెయ్యి వేస్తే నాకు ఎందుకు చప్పదనం వస్తుందని పాప నెయ్యిని తీసిందే వద్దన్న. నెయ్యి వీడియో కూడా పెట్టాను, కాదు ఒకసారి వెళ్ళి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. నేను మేగడంతా తీసి దాచి మా మమ్మీని అయితే నేర్చాను. మా మమ్మీ చాలా బాగుంటుంది. పప్పు పాలకూర అయితే చాలా హెల్దీ కదా, చాలామంది తింటారు. మేము మా తాతయ్య రోజు చెప్తారు ఆకుకూర తినండి, బట్ మేమే తినాం. నాకు ఎందుకు ఆకుకూర, తోటకూర అయితే టమాటా అయితేనే తింటాను. ఇంకా పాలకూర అయితే కంపల్సరీ తింటాలి, పప్పులు వేస్తే కంపల్సరీ. ఇంకా ఎంతమంది ఇలా ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మమ్మ అయితే పప్పు తాలింపు అయితే పెట్టేశారు.
ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ కావాలా లేదంటే ఫ్యామిలీలోకి చేద్దామంటే మా బుడ్డది ఉంటుందని ఇంకొక 6 months వచ్చాక చేద్దామని చెప్పేసి ఆగుతున్నాను. ఈ వీడియో ఎప్పుడవుతుందా, అసలు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా నాకు అసలు నమ్మకం పోతుంది గాయ్స్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.